ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించే మనసు ఉందా అండి మీకు? మీ శత్రువులను మీరు క్షమించగలుగుతున్నారా? మీకు శత్రువులు ఉన్నారా? దేవుడు చెప్తున్నాడు, మీ శత్రువుని ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడే అని యేసయ్య చెప్తున్నారండి. అవును, శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి. యేసయ్యను నమ్ముకుంటున్నాము అంటే యేసయ్య రూపంలోనికి మనం మారిపోవాలి. క్షమించే గుణము మనలో ఉండాలి. మంచి మనసు ఉండాలి. శత్రువులు అనేవారే ఉండకూడదు. వారి ఎడల జాలి కలిగిన హృదయంతో ఉండాలి. క్షమించే హృదయంతో ఉండాలి. దేవుడు మనల్ని క్షమించిన రీతిగా మనం కూడా ఎదుటి వారిని క్షమించాలి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. మనుషులు అండి మనం. దేవుడు సమస్త మానవాళి పాపాలను దేవుడు క్షమించాడు. మనుషులమైన మనం ఎంతటి వారము దేవుడు ముందర? దేవుడే మన తప్పిదాలను, మన తప్పులను, మన లోపాలను, మన నేరాలను, మన పాపాలను అన్నిటినీ ఆయన మీద వేసుకుని ఆయన మనల్ని క్షమించారు. మన నిందలన్నిటినీ కొట్టివేశారు. ఆయన నిందలు మోశారు. అటువంటిది మనం ఎంతటి వారు? సాటి మనిషిని క్షమించే హృదయం లేకపోతే ఎలాగా? దేవుడే మనల్ని క్షమించకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో ఈ రోజున. కానీ దేవుడు క్షమించాడు. మన పాపాల నిమిత్తమై ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించారు. మరి అటువంటిది మనం ఎంతటి వారం? కాబట్టి దేవుడు చెప్పిన మాట విందాము. క్షమించే హృదయం కలిగి పరిశుద్ధత కలిగి నడుచుకుందాము. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి అటు మనసును క్షమించే హృదయాన్ని, సమాధానం కలిగే హృదయాన్ని దేవుడు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.